హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నందు లైవ్ ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ దాబా స్టైల్. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ పన్నీర్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అండ్ ఆయిల్, టమాటోస్, ఆనియన్స్, కాజు, కస్తూరి మేతి, లవంగాలు ఒక 3 to 4, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు. ముందుగా టమాటోస్, ఆనియన్స్, కాజు కాస్త ఫ్రై చేసుకొని కాస్త వాటర్ పోసుకొని బాయిల్ చేసుకొని నెక్స్ట్ పన్నీర్లో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఆయిల్ వేసి మిక్సీ వేసేయండి. అది నెక్స్ట్ ఆల్రెడీ మనం టమాటాస్, ఆనియన్స్ ఫ్రై బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకుందాం చల్లైన తర్వాత. ఇక్కడ పన్నీర్ని నేను లైట్గా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసి జీరా, ఆవాలు అండ్ బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ కూడా కాస్త పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇక్కడ ఆయిల్లో వేసేసుకొని ఆ పచ్చి స్మెల్ అంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ పచ్చి స్మెల్ అనేది రిమూవ్ అయి ఉంటుంది. సో జస్ట్ 5 minutes అలా దాన్ని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దాంట్లో కారం, గరం మసాలా యాడ్ చేసేయండి. వాటర్ పోసి దాంట్లో కాస్త కస్తూరి మేతి, సాల్ట్ వేసేయండి. అంతే, ఒక 5 minutes అది బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ని అందులో యాడ్ చేసేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ నా స్టైల్లో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ యూ లైక్ మై వీడియోస్. అండ్ పన్నీర్ కర్రీ నా స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను కదా, ఈ ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.